వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియోలో నేను పాండాస్ ఎస్క్యూఎల్ డాక్స్ యూజ్ చేసి టేబుల్స్లో ఉన్న టేబుల్స్లో ఉన్న నల్ వాల్యూస్ని రిప్లేస్ చేయడం, అదేవిధంగా వేరియస్ ఆపరేషన్స్ను పెర్ఫామ్ చేయడం గురించి చెప్పబోతున్నాను. ముందుగా ఇక్కడ మనం ప్రొడక్ట్స్ టేబుల్, కస్టమర్ టేబుల్, సేల్స్ టేబుల్ని చూడవచ్చు. ఈ ప్రొడక్ట్స్ టేబుల్లో అదేవిధంగా కస్టమర్స్ టేబుల్, సేల్స్ టేబుల్లో కొన్ని వాల్యూస్ అనేవి మిస్ అయినాయి. ఈ మిస్ అయిన వాల్యూస్ని మనం ఫిక్స్డ్ వాల్యూతో రిప్లేస్ చేయాలి. దానికోసం ఇక్కడ మనం ప్రొడక్ట్స్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి 104 అనే కాలం, ప్రొడక్ట్ ఐడి 104కి ప్రొడక్ట్ నేమ్ మిస్ అయింది. అదేవిధంగా కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి 2కి కస్టమర్ నేమ్ మిస్ అయింది. అదేవిధంగా సేల్స్ టేబుల్లో సేల్స్ ఐడి 4, కస్టమర్ ఐడి 3, ప్రొడక్ట్ ఐడికి 101కి సేల్స్ ఐడి 5, కస్టమర్ ఐడి 2, ప్రొడక్ట్ ఐడి 103 కాలమ్స్లో సేల్స్ అమౌంట్ వాల్యూస్ అనేవి మిస్ అయ్యాయి. కాబట్టి ఈ మిస్సింగ్ వాల్యూస్ని మనం చేయడానికి తీసుకోవాల్సిన యాక్షన్స్ టు క్లీన్ ది డేటా. సో ఫర్ డేటాను క్లీన్ చేయడానికి తీసుకోవాల్సిన యాక్షన్స్, ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ని ఫిల్ చేయాలి. ఎన్ష్యూర్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీని ఎన్ష్యూర్ చేయాలి. ఇక్కడ మనం గివ్ మీ అవుట్పుట్ ఇన్ పైథాన్ పాండాస్ కోడ్, ట్యాగ్స్ కోడ్, ఎస్క్యూఎల్ కోడ్, కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్, వాల్యూస్ ఆర్ నల్స్, రిప్లేస్ నల్స్ విత్ అన్నోన్స్. ఇక్కడ మన టాస్క్ ఏమిటంటే నల్ వాల్యూస్ను అన్నోన్తో రిప్లేస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్ నేమ్, కస్టమర్ నేమ్ అనేవి టెక్స్ట్ వాల్యూస్ కాబట్టి టెక్స్ట్లో నల్ వాల్యూస్ను అన్నోన్తో రిప్లేస్ చేయవలసింది. దానికోసం పాండాస్ కోడ్ ఇక్కడ రాసాము. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఫస్ట్ మనం పాండాస్లో కోడ్ రాయాలంటే పాండాస్ లైబ్రరీని పాండాస్ అనేది పైథాన్ లైబ్రరీ. ఈ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనికి అలియాస్ నేమ్ పీడీ అని ఇచ్చాము. తర్వాత డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం. ప్రొడక్ట్స్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడి ఇన్ సింగిల్ కోట్స్ ప్రొడక్ట్ ఐడి సెమికాలం ఇన్ బ్రాకెట్స్ ప్రొడక్ట్ ఐడి వాల్యూస్ ఆర్ దేర్. ప్రొడక్ట్ ఐడి వాల్యూస్ రాసాము కామాతో సెపరేట్ చేసి, అవి 101, 102, 103, 104, 105. ప్రొడక్ట్ నేమ్ సింగిల్ కోట్స్ సెమికాలం, ప్రొడక్ట్ నేమ్స్ రాసాము సింగిల్ కోట్స్లో, ఎందుకంటే ఇవి టెక్స్ట్ కాబట్టి సింగిల్ కోట్స్లో రాసాము. అవి ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, నల్ వాల్యూ ఉన్న చోట నన్ అని రాసాము. ఈ విధంగా మనం ఈ ప్రొడక్ట్ టేబుల్ అనేది డిక్షనరీ ఫార్మాట్లో ఉంది. ఎందుకంటే ఇది కీ వాల్యూ పేరును కలిగి ఉంది కాబట్టి దీన్ని డిక్షనరీ అంటున్నాము. లొకేటెడ్ ఇన్ కర్లీ బ్రాకెట్స్లో లొకేట్ అయింది. ఇక్కడ మనం ప్రొడక్ట్స్ టేబుల్కి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం. అదేవిధంగా కస్టమర్స్ టేబుల్ కూడా డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం. కస్టమర్ టేబుల్లో ఉన్న కాలమ్స్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్స్ టేబుల్ కొని డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు రిప్లేస్ నల్ వాల్యూస్ విత్ అన్నోన్. నల్ వాల్యూస్ ఉన్న చోట ప్రొడక్ట్స్ డేటా ఫ్రేమ్లో, కస్టమర్స్ టేబుల్ డేటా ఫ్రేమ్లో నల్ వాల్యూస్ ఉన్న చోట అన్నోన్ అని రిప్లేస్ చేయడం కోసం ఫిల్ ఎన్ అనే మెథడ్ యూజ్ చేసాం. మనం పాండాస్లో ఫిల్ ఎన్ఏ అనే మెథడ్ యూజ్ చేసి నల్ వాల్యూస్ని రిప్లేస్ చేస్తాం. దానికి కోడ్ ఇక్కడ రాసాము. ప్రొడక్ట్స్ ఆఫ్ ఇన్ బ్రాకెట్స్ సింగిల్ కోట్స్ ప్రొడక్ట్ నేమ్ సింగిల్ కోట్ బ్రాకెట్ క్లోజ్ డాట్ ఫిల్ ఎన్ఏ ఆఫ్ ఇన్ సింగిల్ కోట్స్ అన్నోన్ కామా ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. ఈ విధంగా రాయడం వల్ల మనం ప్రొడక్ట్స్ డేటా ఫ్రేమ్లో ఉన్న ప్రొడక్ట్ నేమ్ కాలంలో నల్ వాల్యూస్ని అన్నోన్తో రిప్లేస్ చేస్తాం. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అనే ఆర్గ్యుమెంట్ వాల్యూస్ని డైరెక్ట్గా అప్లై చేయడం కోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ నేమ్ అనే కాలంను కస్టమర్స్ ఆఫ్ కస్టమర్ నేమ్ ఇన్ సింగిల్ కోట్స్ కస్టమర్ నేమ్ బ్రాకెట్ క్లోజ్ డాట్ ఫిల్ ఎన్ఏ ఆఫ్ ఇన్ సింగిల్ కోట్స్ అన్నోన్ కామా ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. ఈ కస్టమర్స్ టేబుల్లో కస్టమర్ నేమ్ అనే కాలంను లో నల్ వాల్యూస్ ఉన్న చోట అన్నోన్ అనే కోడ్తో ఫిల్ చేసాం. ఈ విధంగా కస్టమర్స్ డేటా ఫ్రేమ్లో కూడా నల్ వాల్యూస్ని అన్నోన్తో రిప్లేస్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రొడక్ట్స్ డేటా ఫ్రేమ్, కస్టమర్స్ డేటా ఫ్రేమ్ అనేది అప్డేట్ అయింది. ఈ అప్డేట్ అయిన డేటా ఫ్రేమ్ను
డిస్ప్లే చేయడం కోసం ప్రింట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రింట్ ఆఫ్ కస్టమర్స్ చేసాం. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ప్రొడక్ట్స్ డేటా ఫ్రేమ్ కస్టమర్స్ డేటా ఫ్రేమ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు పైథాన్ కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ అని యూజ్ చేస్తాం. పాండాస్లో డైరెక్ట్గా డిఎఫ్ ఆఫ్ ప్రొడక్ట్స్ డిఎఫ్ ఆఫ్ కస్టమర్స్ అని రాయటం వల్ల మనకి ప్రొడక్ట్స్ డేటా ఫ్రేమ్ అప్డేటెడ్ ప్రొడక్ట్స్ డేటా ఫ్రేమ్ అప్డేటెడ్ కస్టమర్ డేటా ఫ్రేమ్ వచ్చింది. ఇప్పుడు మనం పాండాస్ వరకు చూసాము. ఇప్పుడు డాక్స్లో నల్ వాల్యూస్ని అన్నోన్తో రిప్లేస్ చేయడానికి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డాక్స్ పవర్ బి కస్టమర్స్ క్లీన్డ్ ఈక్వల్ టు కస్టమర్స్ క్లీన్డ్ అని ఏమి ఇచ్చుకున్నాము. కస్టమర్స్ క్లీన్డ్ ఈక్వల్ టు యాడ్ కాలమ్స్ ఆఫ్ కస్టమర్స్ అంటే కస్టమర్స్ టేబుల్లో కాలమ్స్ని యాడ్ చేస్తున్నామని దీని అర్థం. కస్టమర్స్ డబుల్ కోర్స్ కస్టమర్ నేమ్ క్లీన్డ్ కాలం నేమ్ వచ్చి కస్టమర్ నేమ్ అండర్స్కోర్ క్లీన్డ్ అని ఇచ్చుకున్నాం. ఈ కండిషన్ వచ్చేసి ఇఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ కస్టమర్స్ ఆఫ్ కస్టమర్ నేమ్ అన్నోన్ కస్టమర్స్ ఆఫ్ కస్టమర్ నేమ్. ఈ కండిషన్ మీనింగ్ ఏమిటంటే కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ నేమ్ అనే కాలం ఈజ్ బ్లాంక్ అయితే అన్నోన్తో రిప్లేస్ చేస్తాం. లేకపోతే కస్టమర్స్ ఆఫ్ కస్టమర్ నేమ్ కస్టమర్స్ నేమ్ ఒరిజినల్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం కస్టమర్స్ క్లీన్ అనే కాలంని కస్టమర్స్ టేబుల్కి యాడ్ చేసాం. నల్ వాల్యూస్ని అన్నోన్తో రిప్లేస్ చేద్దాం. ఇప్పుడు ప్రొడక్ట్స్ టేబుల్కి చూద్దాము. ప్రొడక్ట్స్ క్లీన్డ్ ఈక్వల్ టు యాడ్ కాలమ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ డబుల్ కోర్స్ ప్రొడక్ట్ నేమ్ క్లీన్డ్. ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్ ప్రొడక్ట్స్ అనే కాలం టేబుల్కి కాలంని యాడ్ చేస్తున్నాం. ఆ కాలం నేమ్ వచ్చేసి ప్రొడక్ట్ నేమ్ క్లీన్ అని ఇచ్చుకున్నాం. ఇఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్ నేమ్. ఇప్పుడు ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్న ప్రొడక్ట్ నేమ్ అనే కాలం బ్లాంక్ అయితే అన్నోన్ అని ఇస్తాము. లేకపోతే ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్ నేమ్ ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ నేమ్ కాలంలో ఉన్న ఒరిజినల్ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మనం డాక్స్లో నల్ వాల్యూస్ని రిప్లేస్ చేయడానికి ఈజ్ బ్లాంక్ ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ క్వెరీలో నల్ వాల్యూస్ని రిప్లేస్ చేయడానికి కోడ్ రాయబోతున్నాం. ఎస్క్యూఎల్ క్వెరీ సెలెక్ట్ కస్టమర్ ఐడి కొలెస్కే ఆఫ్ కస్టమర్ నేమ్ అన్నోన్ యాజ్ కస్టమర్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్ ఈక్వలెన్స్ కస్టమర్ టేబుల్ నుంచి కస్టమర్ ఐడి కాలంని సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా కొలెస్కే అనే ఫంక్షన్ ని యూజ్ చేసి కస్టమర్ నేమ్ అన్నోన్ ఈ కొలెస్కే అనేది నల్ వాల్యూస్ లేకపోతే ఒరిజినల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ అక్కడ కస్టమర్ నేమ్ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నట్లయితే అన్నోన్ అని రిప్లేస్ చేస్తుంది. ఆ కాలంలో మనం కస్టమర్ నేమ్ కస్టమర్ నేమ్ అని అలియాస్ నేమ్ ఇచ్చుకున్నాం ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్. సేమ్ మనం ప్రొడక్ట్స్ టేబుల్ కూడా ఇదే విధంగా రాస్తున్నాం. దీనికి సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి కొలెస్కే ప్రొడక్ట్ నేమ్ అన్నోన్ యాజ్ ప్రొడక్ట్ నేమ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఇక్కడ కూడా ప్రోడక్ట్ ఐడి కాలంని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ప్రోడక్ట్ ఐడికి రెలవెంట్గా ప్రొడక్ట్ కొలెస్కే అనేది ఆ ప్రొడక్ట్ ఐడికి రెలవెంట్గా ప్రొడక్ట్ నేమ్ అనేది నల్ వాల్యూ ఉంటే దాన్ని అన్నోన్తో రిప్లేస్ చేస్తుంది. ఒకవేళ నల్ వాల్యూ లేకపోతే ఒరిజినల్ ప్రొడక్ట్ నేమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఫ్రమ్ ప్రొడక్ట్స్ టేబుల్. ద కొలెస్కే ఫంక్షన్ రిప్లేసెస్ నల్ వాల్యూస్ విత్ అన్నోన్. ద కొలెస్కే ఫంక్షన్ అనేది నల్ వాల్యూస్ని అన్నోన్తో రిప్లేస్ చేస్తుంది. మనం అప్డేటెడ్ ప్రొడక్ట్స్ యొక్క అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. 104లో అన్నోన్ అని వచ్చింది. అదేవిధంగా కస్టమర్స్ టేబుల్ యొక్క అప్డేటెడ్ అవుట్పుట్ అని ఈ విధంగా ఉంది. కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ అన్నోన్ అని ఉంది. ఇప్పుడు మనం సేల్స్ టేబుల్లో కూడా సేల్స్ అమౌంట్ కాలమ్స్ అనేవి నల్ ఉన్నాయి. వాటిని నల్ వాల్యూస్ని 0తో రిప్లేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సేల్స్ అమౌంట్ అనేది నెంబర్ కాబట్టి మనం రిప్లేస్ విత్ 0తో చేస్తున్నాం. అదేవిధంగా ఇది ఒకవేళ టెక్స్ట్ అయితే అన్నోన్ అని రిప్లేస్ చేసాం. దీనికి మనం పైథాన్ పాండాస్లో డాక్స్లో ఎస్క్యూఎల్లో కోడ్ చూద్దాము. ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. పైథాన్ పాండాస్ కోడ్లో ఫస్ట్ ఇంపోర్ట్ పాండాస్ పీడీ అని పాండాస్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత సేల్స్ టేబుల్కి డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి. డేటా ఫ్రేమ్ ఈక్వల్ టు సేల్స్ టేబుల్ డేటా ఫ్రేమ్ సేల్స్ ఈక్వల్ టు pd.data frame ఆఫ్ కస్టమర్ ఐడి సింగిల్ కోట్ కస్టమర్ ఐడి సెమీకాలం
ఇన్ బ్రాకెట్స్ కస్టమర్ ఐడి వాల్యూస్ మొత్తం కామాతో సెపరేట్ చేసి రాయాలి. అదేవిధంగా ఇన్ సింగిల్ ప్రొడక్ట్ ఐడి కాలంలో సెమీ కాలం 101 ప్రొడక్ట్ ఐడి వాల్యూస్ అని రాసుకోవాలి. అదేవిధంగా సేల్స్ రేట్ ఇన్ సింగిల్ సేల్స్ రేట్ సెమీ కాలంలో సేల్స్ రేట్ వాల్యూస్ కామాతో సెపరేట్ రాయాలి. తర్వాతకి సేల్స్ అమౌంట్ ఇన్ సింగిల్ సెమీ కాలం సేల్స్ అమౌంట్ ను రాసి కామాతో రిప్లేస్ చేయాలి. నల్ వాల్యూస్ ఉన్న చోట నన్ అని రాసుకోవాలి. ఆ తర్వాత సేల్స్ ఐడి ఇన్ సింగిల్ సెమీ కాలం ఇన్ బ్రాకెట్స్ సేల్స్ ఐడి వాల్యూస్ రాసుకోవాలి. ఈ విధంగా రాయడం వల్ల మనం సేల్స్ టేబుల్ కి పాండాస్ లో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాము. ఈ సేల్స్ టేబుల్ కూడా డిక్షనరీ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ ఇప్పుడు నల్ వాల్యూస్ నల్ సేల్స్ అమౌంట్ ను 0 అనే వాల్యూతో రిప్లేస్ చేయాలి. దానికోసం సేల్స్ ఆఫ్ సేల్స్ అమౌంట్ డాట్ ఫిలియన్ ఆఫ్ 0, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ అమౌంట్ కాలమ్ ను ఫిలియన్ మెథడ్ ని యూజ్ చేసి 0తో రిప్లేస్ చేస్తున్నాం. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అనేది సేల్ డేటా ఫ్రేమ్ లో నల్ వాల్యూస్ ఉన్న చోట 0ని డైరెక్ట్ గా అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు మనం అప్డేట్ అయిన సేల్స్ డేటా ఫ్రేమ్ ని చూడాలనుకుంటే ప్రింట్ ఆఫ్ సేల్స్ అని రాసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం సేల్స్ డేటా ఫ్రేమ్ లో నల్ వాల్యూస్ ని 0తో రిప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం దీనికి డాష్ కోడ్ రాయిపోతున్నాము. డాష్ కోడ్ నేమ్ వచ్చేసి సేల్స్ క్లీన్ అని ఇచ్చుకున్నాము. ఇప్పుడు యాడ్ కాలమ్స్ ఆఫ్ సేల్స్ ఇన్ డబుల్ కోడ్ సేల్స్ అమౌంట్ క్లీన్ సేల్స్ టేబుల్ కి కాలమ్ ని యాడ్ చేస్తున్నాం. కాలమ్ నేమ్ వచ్చేసి ఇన్ డబుల్ కోడ్స్ లో సేల్స్ అమౌంట్ క్లీన్ అని రాసుకున్నాం. ఇఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ సేల్స్ అమౌంట్ గ్రేటర్ దెన్ 0 సేల్స్ అమౌంట్ బ్రాకెట్ 0 సేల్స్ ఆఫ్ సేల్స్ అమౌంట్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ అమౌంట్ అనేది బ్లాంక్ అయితే 0తో రిప్లేస్ చేస్తుంది. ఒకవేళ కాకపోతే సేల్స్ అమౌంట్ కాలం లో ఉన్న ఒరిజినల్ వాల్యూను రిప్లేస్ చేస్తుంది. దిస్ క్రియేట్స్ ఏ న్యూ కాలం సేల్స్ అమౌంట్. ఇది న్యూ కాలం సేల్స్ అమౌంట్ ని క్లీన్ చేసి నల్ వాల్యూస్ ని 0తో రిప్లేస్ చేస్తుంది. మనం దీనికి ఎస్క్యూఎల్ క్వెరీ కూడా రాసాము. అవి సెలెక్ట్ కస్టమర్ ఐడి ప్రొడక్ట్ ఐడి సేల్ డేట్. కస్టమర్ ఐడి ప్రొడక్ట్ ఐడి సేల్ డేట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. కొలెస్కి ఆఫ్ సేల్స్ అమౌంట్ 0 యాజ్ సేల్స్ అమౌంట్. సేల్స్ అమౌంట్ కాలంలో నల్ వాల్యూస్ ని 0తో రిప్లేస్ చేస్తుంది. కొలెస్కి అనేది ఈ కాలం యొక్క అలియాస్ నేమ్ సేల్స్ అమౌంట్ అనుకున్నాం. తర్వాత సేల్స్ ఐడి కాలం కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రమ్ సేల్స్ నుంచి. ఈ విధంగా చేయటం వల్ల కొలెస్కి ఫంక్షన్ అనేది నల్ వాల్యూస్ ని సేల్స్ అమౌంట్ కాలంలో నల్ వాల్యూస్ ని 0తో రిప్లేస్ చేస్తుంది. ఒకవేళ నల్ వాల్యూస్ లేకపోతే ఒరిజినల్ వాల్యూను రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం సేల్స్ టేబుల్ ని సేల్స్ ఫిల్టర్ ది సేల్స్ టేబుల్ అండ్ షో ద డేటా ఫర్ సేల్స్ ఇయర్ 2025. సేల్స్ టేబుల్ ని ఫిల్టర్ చేస్తున్నాం. అదేవిధంగా సేల్స్ ఇయర్ 2025 డేటాని చూడబోతున్నాం. దానికోసం మనం పాండాస్ లో డాష్ లో ఎస్క్యూఎల్ క్వెరీలో కోడ్ రాయబోతున్నాము. పాండాస్ లో కోడ్ రాయడం కోసం మనం ఫస్ట్ ఇంపోర్ట్ పాండాస్ ఎల్పిడి అని పాండాస్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత కన్వర్ట్ సేల్స్ డేట్ టు డేట్ టైం ఫార్మాట్. సేల్స్ డేట్ అనేది కొన్నిసార్లు డేట్ టైం ఫార్మాట్ లో ఉంటుంది. కాబట్టి సేల్స్ డేట్ ని డేట్ టైం ఫార్మాట్ అని కన్వర్ట్ చేసుకున్నాం. దానికోసం సేల్స్ ఆఫ్ ఇన్ బ్రాకెట్ ఇన్ సింగిల్ కోడ్ సేల్స్ డేట్ అని రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది సేల్స్ టేబుల్ లో సేల్స్ డేట్ కాలం ని ఇండికేట్ చేస్తుంది. డేట్ టైం ఫార్మాట్ రాయడానికి సింటాక్స్ వచ్చేసి pd.to_date time of సేల్స్ డేట్. ఈ విధంగా రాయడం ద్వారా సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ డేట్ కాలం అనేది డేట్ టైం ఫార్మాట్ కి మారిపోతుంది. ఇప్పుడు మనం ఫిల్టర్ సేల్స్ డేటా ఫర్ ది ఇయర్ 2025. సేల్స్ డేటాని 2025 ఇయర్ కి ఫిల్టర్ చేయబోతున్నాం. దీనికోసం దీని నేమ్ సేల్స్_2025 అని ఇచ్చుకున్నాము. సేల్స్ ఆఫ్ 2025 ఫిల్టర్ కోసం సేల్స్ ఆఫ్ ఇన్ బ్రాకెట్స్ ఇన్ సింగిల్ కోట్ సేల్స్ డేట్ అని రాసుకున్నాం. ఇది సేల్స్ టేబుల్ లో సేల్స్ డేట్ కాలం ఇండికేట్ చేస్తుంది. .dt.year ఈక్వల్ టు 2025 అంటే సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ డేట్ కాలంలో ఎక్కడైతే ఇయర్ అనేది 2025 ఉంటుందో డేట్ టైం ఫార్మాట్ లో దాన్ని మాత్రమే ఫిల్టర్ చేయమని మనం కోడ్ రాసాము. ఇప్పుడు ఫిల్టర్ చేసిన సేల్స్ డేటాని 2025 ఫిల్టర్ చేసిన సేల్స్ డేటాని
డిస్ప్లే చేయడానికి మనం ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్ స్కోర్ 2025 అనేది ఇక్కడ డేట్ ఏదైతే ఫార్మాట్ ఇచ్చామో అదే ఫార్మాట్ ని ప్రింట్ లోపల రాసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి 2025 సేల్స్ యొక్క డేటా అనేది ఫిల్టర్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీనికి డాష్ కోడ్ రాయబోతున్నాం. డాష్ కోడ్ నేమ్ వచ్చేసి సేల్స్ అండర్ స్కోర్ 2025. దీన్ని ఫిల్టర్ ఆఫ్ సేల్స్ అనగా సేల్స్ టేబుల్ ని ఫిల్టర్ చేస్తున్నాం. కండిషన్ వచ్చేసి ఇయర్ ఆఫ్ సేల్స్ డేట్ ఈక్వల్ టు 2025. అంటే సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ డేట్ యొక్క ఇయర్ అనేది 2025 అని ఇది ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల సేల్స్ టేబుల్ లో ఉన్న డేటా 2025 మాత్రమే ఫిల్టర్ చేసి చూస్తాం. దీనికి SQL query పెట్టయితే select star from sales where year of sale date equal to 2025. ఈ SQL queryని మనం కండిషన్ సేల్స్ డేట్ యొక్క ఇయర్ అనేది 2025 అని చెప్పాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఇది సేల్స్ రికార్డ్ 2025 మాత్రమే మనకి రిట్రీవ్ చేస్తుంది. ఇప్పుడు మనం సేల్స్ టేబుల్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఎక్కడంటే షోస్ సేల్స్ అనేది సేల్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500. సేల్స్ టేబుల్లో సేల్స్ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 ఉన్న రోజు మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాం. దీనికోసం మనం పాండాస్ డాక్స్ SQL లో కోడ్ రాయబోతున్నాం. దానికోసం మనం ఫస్ట్ పాండాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ ఫిల్టర్ సేల్స్ డేటా ఫర్ సేల్స్ అమౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500. సేల్స్ డేటా అనేది సేల్స్ అమౌంట్ అనేది సేల్స్ టేబుల్లో సేల్స్ అమౌంట్ అనేది 500 కంటే ఎక్కువ ఉండాలని ఫిల్టర్ చేయడానికి సేల్స్ ఫిల్టర్ దాన్ని నియమించుకున్నాము. ఇది సేల్స్ ఆఫ్ ఫిల్టర్డ్ కోసం సేల్స్ అమౌంట్ సేల్స్ టేబుల్లో సేల్స్ అమౌంట్ అనే కాలం అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 ఉన్న వాల్యూస్ ని ఫిల్టర్ చేసి మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ చేసిన సేల్స్ డేటాని డిస్ప్లే చేయడం కోసం ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్ స్కోర్ ఫిల్టర్ ఈ విధంగా రాయడం ద్వారా సేల్స్ అమౌంట్ అనేది సేల్స్ టేబుల్లో సేల్స్ అమౌంట్ అనేది 500 కంటే ఎక్కువ ఉన్న డేటా మనకి డిస్ప్లే అవుతుంది. డాష్ కోడ్ వచ్చేసి సేల్స్ అండర్ స్కోర్ GT అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండర్ స్కోర్ 500 కంటే ఎక్కువ అదే ఈక్వల్ గా ఉన్న డేటా అని అర్థం. ఫిల్టర్ ఆఫ్ సేల్స్ అమౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది సేల్స్ టేబుల్ ఫిల్టర్ చేస్తుంది. కండిషన్ వచ్చేసి సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ అమౌంట్ అనేది 500 కంటే ఎక్కువ లేదా ఈక్వల్ గా ఉంటుంది. SQL query వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ వేర్ సేల్స్ అమౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500. SQL లో సేల్స్ టేబుల్ నుంచి అన్ని కాలమ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. కండిషన్ వచ్చేసి సేల్స్ అమౌంట్ అనేది 500 లేదా 500 కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం సేల్స్ టేబుల్ ను ప్రొడక్ట్స్ టేబుల్ ను కస్టమర్ టేబుల్ ను జాయిన్ చేస్తున్నాం. అదేవిధంగా అగ్రిగేటెడ్ డేటాని కస్టమర్ నేమ్ ప్రొడక్ట్ నేమ్ సేల్స్ హీరో సేల్స్ అమౌంట్ వైజ్ గా డిస్ప్లే చేయబోతున్నాం. దీనికి పాండాస్ లో డాక్స్ లో SQL కోడ్ రాయబోతున్నాం. పాండాస్ లో కోడ్ రాయడానికి ఫస్ట్ పాండాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ మెర్జ్ సేల్స్ విత్ కస్టమర్స్ అండ్ ప్రొడక్ట్స్. సేల్స్ టేబుల్ ని కస్టమర్స్ ప్రొడక్ట్స్ తో మెర్జ్ చేసినాం టు గెట్ కస్టమర్ నేమ్ అండ్ ప్రొడక్ట్ నేమ్. ప్రొడక్ట్ నేమ్ కస్టమర్ నేమ్ ని పొందడానికి దీనికి మెర్జ్ వచ్చేసి సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ అంటే సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ ఈక్వల్ టు సేల్స్ డాట్ మెర్జ్ ఆఫ్ సేల్స్ టేబుల్ ను కస్టమర్స్ టేబుల్ తో మెర్జ్ చేస్తున్నాం. కామా ఆన్ ఈక్వల్ టు కస్టమర్ ఐడి అనగా ఇది ఏ కాలం మీద అయితే మనం మెర్జ్ చేస్తున్నామో ఆ కాలం ని ఇక్కడ స్పెసిఫై చేసాము డబుల్ కోట్స్ లో. కామా హౌ ఈక్వల్ టు లెఫ్ట్ అనగా ఇది ఏ టైప్ ఆఫ్ జాయిన్ అనేది హౌ లో రాసాము. స్లాష్ అనేది కోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కంటిన్యూ అవుతుందని స్లాష్ ఇండికేట్ చేస్తుంది. డాట్ మెర్జ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు సేల్స్ టేబుల్ ని కస్టమర్ టేబుల్ తో మెర్జ్ చేసిన తర్వాత సేల్స్ టేబుల్ ని ప్రొడక్ట్స్ టేబుల్ తో కూడా మెర్జ్ చేస్తున్నాము. కామా ఆన్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి కాలం మీద మెర్జ్ చేస్తున్నాం. హౌ ఈక్వల్ టు లెఫ్ట్ అనగా ఇది లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసి మెర్జ్ చేస్తున్నాం. ఇప్పుడు సేల్స్ ఇయర్ ఫ్రమ్ సేల్స్ డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు సేల్స్ మెర్జ్డ్ లో ఉన్న సేల్స్ ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సేల్స్ డేట్ నుండి సేల్స్ ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికోసం సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ ఆఫ్ సేల్స్ ఇయర్ అనగా సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ డేటా ఫ్రేమ్ లో సేల్స్ ఇయర్ ని
ఈక్వల్ టు సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ ఆఫ్ సేల్స్ డేట్ డాట్ డిటి డాట్ ఇయర్. సేల్స్ మెర్జ్డ్ అనే డేటా ఫ్రేమ్ లో సేల్స్ డేట్ అనే కాలం నుంచి ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు గ్రూప్ బై కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్, సేల్స్ ఇయర్ అండ్ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. డేటాని కస్టమర్ నేమ్ వైజ్ గా, ప్రొడక్ట్ నేమ్ వైజ్ గా, సేల్స్ ఇయర్ వైజ్ గా గ్రూప్ చేస్తున్నాం. అదేవిధంగా సేల్స్ అమౌంట్ ను సమ్ చేస్తున్నాం. దానికోసం వచ్చేసి సేల్స్ అగ్రిగేటెడ్ అని నేమ్ ఇచ్చుకున్నాం. ఎందుకంటే డేటాని అగ్రిగేట్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ డాట్ గ్రూప్ బై ఆఫ్ అంటే గ్రూప్ బై పెడుతున్నాం. కస్టమర్ నేమ్ కామా ప్రొడక్ట్ నేమ్ ఇన్ సింగిల్ కోట్స్ కామా సేల్స్ ఇయర్ ఇన్ సింగిల్ కోట్స్. అంటే డేటా అనేది కస్టమర్ నేమ్ వైజ్ గా, ప్రొడక్ట్ నేమ్ వైజ్ గా, సేల్స్ ఇయర్ వైజ్ గా అగ్రిగేట్ అవుతుంది. కామా యాజ్ ఇండెక్స్ ఫాల్స్ కామా ఇన్ సింగ్ యాజ్ ఇండెక్స్ ఫాల్స్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ ఇన్ సింగిల్ కోట్స్ సేల్స్ అమౌంట్ డాట్ సమ్. ఇది సేల్స్ అమౌంట్ కాలంలో సమ్ చేసి చూపిస్తుంది. ఈ విధంగా మనం సేల్స్ డేటాని వివిధ కాలమ్స్ మీద అగ్రిగేట్ చేసాం. ఇప్పుడు అగ్రిగేట్ చేసిన డేటాని డిస్ప్లే చేయడం కోసం ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్ స్కోర్ అగ్రిగేట్. ఈ విధంగా చేయడం వల్ల మనకి కస్టమర్ నేమ్ వైజ్ గా, ప్రొడక్ట్ నేమ్ వైజ్ గా, సేల్స్ ఇయర్ వైజ్ గా సేల్స్ అమౌంట్ యొక్క సమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం దీనికి డాష్ బోర్డ్ రాయబోతున్నాము. సేల్స్ డాష్ బోర్డ్ నేమ్ సేల్స్ అగ్రిగేటెడ్ అని ఇచ్చుకున్నాము. డాష్ లో గ్రూప్ బై చేయడానికి సమ్మరైజ్ యూజ్ చేస్తాము. సమ్మరైజ్ ఆఫ్ సేల్స్ కస్టమర్స్ టేబుల్ లో ఉన్న కస్టమర్స్ నేమ్ మీద గ్రూప్ బై చేస్తాము. అదేవిధంగా ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్ నేమ్ ప్రొడక్ట్ టేబుల్ లో ఉన్న ప్రొడక్ట్ నేమ్ కాలం మీద, అదేవిధంగా ఇయర్ ఆఫ్ సేల్స్ డేట్ సేల్స్ డేట్ లో ఉన్న సేల్స్ డేట్ యొక్క ఇయర్ మీద మనం సమ్మరైజ్ చేస్తున్నాం. ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ అమౌంట్ ని సమ్ చేసి యాన్యువల్ నేమ్ అనేది టోటల్ సేల్స్ అని ఇచ్చుకున్నాం. ఈ డాష్ క్వరీ అనేది మనకి డేటాని కస్టమర్ నేమ్ వైజ్ గా, ప్రొడక్ట్ నేమ్ వైజ్ గా అండ్ సేల్స్ ఇయర్ వైజ్ గా సేల్స్ అమౌంట్ టోటల్ సేల్స్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేస్తాం. దీనికి SQL క్వరీ వచ్చేది సెలెక్ట్ సి డాట్ కస్టమర్ నేమ్ కామా పి డాట్ ప్రొడక్ట్ నేమ్ కామా ఇయర్ ఆఫ్ ఎస్ డాట్ సేల్స్ డేట్ అండ్ సేల్స్ ఇయర్ అనుకున్నాం. సమ్ ఆఫ్ ఎస్ డాట్ సేల్స్ అమౌంట్ అంటే సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ అమౌంట్ యొక్క సమ్ని సేల్స్ అమౌంట్ అనుకున్నాం. ఫ్రమ్ సేల్స్ ఎస్ లెఫ్ట్ జాయిన్ కస్టమర్ సి సేల్స్ టేబుల్ కి కస్టమర్ టేబుల్ కి లెఫ్ట్ జాయిన్ క్రియేట్ చేస్తున్నాం. ఆన్ ఎస్ డాట్ కస్టమర్ ఈక్వల్ టు సి డాట్ కస్టమర్ ఐడి సేల్స్ టేబుల్ లో కస్టమర్ ఐడి కాలం మీద లెఫ్ట్ జాయిన్ క్రియేట్ చేస్తున్నాం. లెఫ్ట్ జాయిన్ ప్రొడక్ట్స్ టేబుల్ తో కూడా లెఫ్ట్ జాయిన్ క్రియేట్ చేస్తున్నాం అండ్ ప్రొడక్ట్ ఐడి కాలం మీద. డేటాని క్రియేట్ చేయడానికి గ్రూప్ బై సి డాట్ కస్టమర్ నేమ్ కస్టమర్ టేబుల్ లో ఉన్న కస్టమర్ నేమ్ మీద, ప్రొడక్ట్స్ టేబుల్ లో ఉన్న ప్రొడక్ట్ నేమ్ మీద, సేల్స్ టేబుల్ లో ఉన్న సేల్స్ డేట్ యొక్క ఇయర్ మీద గ్రూప్ బై చేసాం. ఈ డేటాని ఆర్డర్ బై చేయడానికి ఆర్డర్ బై సేల్స్ కస్టమర్ నేమ్ ప్రొడక్ట్ నేమ్ అని చెప్పాము. ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల సేల్స్ కస్టమర్ ప్రొడక్ట్స్ టేబుల్స్ అయితే, అదేవిధంగా సేల్స్ అమౌంట్ అనేది కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్, సేల్స్ ఇయర్ వైజ్ గా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం పైథాన్ పాండాస్ డాక్స్ SQL క్వరీ యూజ్ చేసి ఏ విధమైన క్వరీస్ అయినా రాయవచ్చు. ఈ వీడియో అనేది మీకు SQL డాక్స్ పైథాన్ లో కోడ్ రాయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.